అవని అందర్నీ ఊరికి తీసుకొనొచ్చి వశీకరణ ఏమీ చేయలేకపోయిందని అందరి ముందు మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకున్నారు. అలా జరక్కపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే కడుపులో ఉన్న కుళ్ళు అంతా బయటపెట్టేశారు. వాళ్ళంతలా ప్రయత్నించినా మీ నానమ్మ మనసుని మార్చలేరు కదా. ఎందుకంటే మీ నానమ్మ మనసు నిండా నువ్వే ఉన్నావమ్మా. అవునమ్మా, నీకోసం గుండెల్లో గుడి కట్టుకుంది. నిజంగా బయట గుడి కట్టించినా కట్టించేస్తుంది. మీ నానమ్మ నీ మీద ఏ ప్రేమనైతే చూపిస్తుందో అది ఎల్లకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, అత్తయ్య దిష్టి తీయలేదు. అమ్మని నేను తీయొచ్చు కదా? తీయొచ్చు. ఎందుకు తీయకూడదు? అత్తయ్య తీయలేకపోయిందని బాధపడడం కంటే నేనైనా తీయడం వలన దిష్టి పోతుంది కదా. మరింకెందుకు ఆలస్యం? తొందరగా ఏర్పాట్లు చేయి. అయితే మీరు బయట ఉండండి, నేను తొందరగా వచ్చేస్తాను. పదం. నీ ఆలోచనలు కరెక్ట్ కావని ఆలోచించుకుంటున్నావా? కరెక్టే వేదవతి. ఎందుకంటే నీ కోడలికి, నీ మనవరాలికి ఎలాంటి గౌరవం దక్కినా, కీర్తి వచ్చినా అదంతా నువ్వు పక్కనుండగానే జరగాలి గాని నిన్ను పక్కన పెట్టి జరగకూడదు. ముందు నీకు అగ్రతాంబూలం దక్కిన తర్వాత వాళ్లకి దక్కాలి గాని నిన్ను నెట్టేసి వాళ్లని తలమీద పెట్టేసుకుంటున్నారు. నీ గుండె రగలడంలో, నీ మనసు మండడంలో ఎటువంటి తప్పు లేదు వేదవతి. ఎవరో పుల్లమ్మో పిచ్చమ్మో చెప్పిందని కాదు, నేను చెప్తున్నాను. నువ్వు ఆలోచిస్తున్నది రైట్. నీ ఉనికిని నువ్వు కాపాడుకో. నీ గౌరవం, పరువు, స్థానం అన్నీ నిలబెట్టుకో. నువ్వు బతికున్నంతకాలం పూజలు, పండగలు, ఉత్సవాలు అన్నీ నువ్వు సైగ చేస్తేనే జరగాలి, నీ సమక్షంలోనే జరగాలి. అందుకే ముక్కు పుడకను ఇవ్వడానికి, నీ వారసత్వాన్ని చేజార్చుకోవడానికి అస్సలు తొందరపడకు. అర్థమైందా? ఎదుటి మనిషి చెప్పింది వినకు. నీలో ఉన్న నేను చెప్పింది విను. కీర్తి నీకే, జేజేలు నీకే, అగ్రస్థానము నీకే, పెదరాయుడమ్మ సింహాసనము నీకే. ఇలా తిరుగు. దెయ్యాల దిష్టి, ఆత్మల దిష్టి, గుడిలోని భక్తుల దిష్టి, ఇరుగు పొరుగు దిష్టి, అమ్మా నాన్న అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరి దిష్టి పోవాలి. తుతువాను తు. సరే, మీరు లోపలికి వెళ్ళండి, నేను బయట పారేసొస్తాను. అక్షయ్, వెళ్దాం పదమ్మా. నాకు దిష్టి తీయలేకపోయినందుకు నాన్నమ్మ బాధపడుతూ ఉంటుంది. అమ్మ దిష్టి తీసిందని నేను చెప్పొస్తాను నాన్న, నువ్వు లోపలికి వెళ్ళు. సరే. చిన్నపిల్ల గురించి నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? అక్షయ గాని అవని గాని కావాలని నన్ను అవమానించడానికి పథకం ప్రకారం అలా చేయడం లేదు కదా. మరెందుకు నా అహం ఇంతలా దెబ్బతింటుంది అని అనుకుంటున్నా నా అంతరాత్మ అందుకు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు పక్కనే ఉండి కూడా నా గురించి మాట్లాడకుండా
నీరాజనాలందుకున్నారు. వాళ్ల దృష్టిలో నేను చులకనైపోయాను. నేను దిష్టి తీయాలా? ఎలా తీస్తాననుకున్నారు? అది పిల్ల పిచ్చుక. నాకు దక్కవలసిన గౌరవం దానికి దక్కింది. నాకు రావాల్సిన పేరు దానికొచ్చింది. ఇంతింతై వటుడింతై అన్నట్టు నాకంటే ఎత్తుకి ఎదిగిపోదామని అదనుకుంటుందా? వామనావతారం ఎత్తి నా తల మీద పాదం మోపి నన్ను పాతాళంలోకి నెట్టేద్దామనుకుంటుందా? తల్లి కూతుళ్లను నేను అక్కున చేర్చుకుందామని అనుకుంటే నన్ను కాదని నన్ను దాటిపోతున్నారు. అది నేను సహించలేను. నా నుంచి ముక్కు పుడక తనకి చేరకూడదు. ఆచారాలు అందకూడదు. నా స్థానం అస్సలు దానికి దక్కకూడదు. నా వంటి జాతకంతో పుట్టినంత మాత్రాన నా అంతటిది అయిపోతుందా? అలా జరగకూడదు. జనం మళ్ళీ నా వైపుకి రావాలి. అక్షయ పేరుని తొక్కాలి. వేదవతి పేరుని మొక్కాలి. వేదవతి లేనిదే ఏ కార్యమూ జరగకూడదని అందరూ నా వైపే చూడాలి. నా అహం అంతలా దెబ్బతింది కాబట్టే దిష్టి తీయడం తప్పించుకోవడానికే నా చేతిని నేనే కాల్చుకున్నాను. ఈ గాయం హాయిగానే ఉంది. ఈ విషయాలు బయటికి చెప్పుకోలేను. చిన్నపిల్లతో పంతమేంటని అందరూ నన్నంటారు. అందుకే నాలో నేనే దాచుకుని నలిగిపోతున్నాను. బయటకి ప్రేమని నటిస్తూ నేను చేయవలసింది నేను చేస్తాను.